ఇల్లు ఇల్లాలు, భవనం యజమాని. పురుషుడు ఒక భవనాన్ని నిర్మించవచ్చు లేదా సమకూర్చవచ్చు. కానీ దాన్ని ఇల్లుగా తీర్చిదిద్దే శక్తి కేవలం ఒక ఇల్లాలికి మాత్రమే ఉంది. ఇల్లు అనేది కేవలం ఒక నిర్మాణం కాదు, ఒక సమిష్టి కుటుంబం నివసించే ప్రదేశం. వాళ్ళ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలతో కూడిన భావాలతో నిండి ఉంటుంది. కుటుంబ సమావేశాలు, కలిసి భోజనం చేయటం, సభ్యుల సున్నితమైన సంభాషణలు, మృదువైన నేపథ్య సంగీతం, ఇవన్నీ భావోద్వేగ అనుబంధాన్ని సృష్టిస్తాయి. ఇల్లు అంటే సౌకర్యవంతం, సొంతం అనే భావన. అది గుడిసైనా, ఎత్తైన భవనమైనా నేను నిజంగా సుఖంగా, భద్రంగా ఉండగలను అనే భావాన్ని ఇల్లు కలిగిస్తుంది. అందుకే ఎవరికైనా ఇంటికి వెళ్ళడం అంటే అంత ఇష్టం. వ్యక్తిగత వస్తువులు, పూర్వీకుల ఛాయాచిత్రాలు, పెంపుడు జంతువులు, ఇంటి మొక్కలు, పక్షి శబ్దాలు, గృహ శబ్దాలు. ఇల్లు అంటే మీరు చూసేది మరియు వినేది కాదు, భావోద్వేగపరంగా మీరు అనుభూతి చెందేది. అమ్మమ్మల వంటల రుచి జ్ఞాపకాలు, నోరూరించే తాజా వంటకాల సువాసన జ్ఞాపకాలు రేకెత్తిస్తుంది. కానీ భవనం అంటే కేవలం తటస్థ రంగులతో గోడలు, పైకప్పు, కిటికీలు మరియు తలుపులు వంటి నిర్మాణాత్మక అంశాలతో కూడినది. భవనాన్ని కొనవచ్చు కానీ ఇంటిని కొనలేము. ఇల్లు అంటే వంట, వార్పు, పిల్లలు, భర్త, ఇంటిని చక్కదిద్దటం మాత్రమే కాదు. ఒక స్త్రీ ఆ ఇంటిని ప్రేమానురాగాలతో నింపుతుంది. ఆవిడే ఇల్లాలు.